నమస్తే అండి. రహస్యాల ఉజ్జయిని పార్ట్ 1 వీడియో. ఉజ్జయిని ఎక్కడ ఉంది, ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే, మెయిన్ మహాకాల్ టెంపుల్, కాళీమాత టెంపుల్, హర్సిద్ధిమాత మందిర్, వేదిక్ సైన్స్ ఆఫ్ ఉజ్జయిని ఇన్ భారత్, భస్మహారతి వివరాలు మొదలైనవి పొందుపరిచాను. ఉజ్జయిని పార్ట్ 1 వీడియో తప్పక చూడండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉజ్జయిని ప్రాంతంలో సందర్శన స్థలాలు, వాటి స్థల పురాణం గురించిన వివరాలు ఈ పార్ట్ 2 వీడియోలో ఉన్నాయి. పుణ్యభూమి భరతగడ్డ మీద పాదం మోపిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అనేక అంశాలకు ఆటపట్టే ఈ ఉజ్జయిని మహానగరం. ఉజ్జయిని వెళ్ళిన వారు సైట్ సీయింగ్ ప్లేసెస్ని తప్పక దర్శిస్తారు. వాటి వివరాల్లోకి వెళ్లే ముందు ఉజ్జయిని గురించిన ఒక సందేహాన్ని గురించి తెలుసుకొని మిగిలిన వివరాలు తెలుసుకుందాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయిక. స్మరణ మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించి సప్త మోక్షపురుల్లో ఉజ్జయిని ఒకటి. అయితే ఒక చిన్న సందేహం వచ్చి ఉంటుంది. మనం పైన చదివిన సప్త మోక్షపురి శ్లోకంలో ఉజ్జయిని పేరు లేదు కదా అని. అవును, ఉజ్జయిని పేరు లేదు. కానీ అవంతికాపురం అన్నది ఉజ్జయిని పూర్వనామం. ప్రముఖ జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, మోక్షపురిగా వెలసిల్లుతున్న ఈ ఉజ్జయిని క్షేత్రంలో ప్రధాన దైవం మహాకాళేశ్వరుడు, మహాకాళీ మాతతో ఉజ్జయిని స్థల ప్రసిద్ధి పొందింది. అక్కడికి ఆ ప్రాంతంలో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, వాటి స్థల పురాణంతో సహా ఈ వీడియోలో పొందుపరిచాను. ఆది బ్రహ్మ పురాణాల్లో అత్యుత్తమ నగరంగా వర్ణించబడి 5000 సంవత్సరాల పురాతనమైన ఉజ్జయిని చారిత్రక నగరంలో అణువు ఆధ్యాత్మిక శోభని సంతరించుకొని అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగిస్తాయి. ముందుగా క్షిప్రా నది ఒడ్డున కల రామ్ఘాట్ గురించి, దాని ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. ఇది ఉజ్జయిన్ మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు భక్తులు. ఇక్కడ రాముడు స్వయంగా తన తండ్రి మరణానంతరం ఇక్కడ స్నానమాచరించి అక్కడ తర్పణాలు వదిలినట్లుగా స్థల ప్రాశస్త్యం. ఆ ప్రదేశమే రామ్ఘాట్గా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి గంగా హారతిని ఇస్తారు. ఇక్కడ 5:30 గంటలకు మనం వెళ్తే కనుక చూడటానికి 2 కళ్ళు సరిపోవు. రామ్ఘాట్ దగ్గరే యమధర్మరాజు, ధర్మరాజు, చిత్రగుప్తుడు కొలువైన దేవాలయం ఉన్నది. ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు నాశనమవుతాయని, కాలసర్ప దోషాలు నివారణ కూడా జరుగుతుందని స్థల పురాణం. ఉజ్జయినిలో చూడవలసిన మరో ముఖ్య ప్రదేశం స్థిర్మన్ గణేష్ మందిర్. ఈ మందిరాన్ని వనవాస సమయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించిన గణేష్ విగ్రహాన్ని ఈ మందిరంలో మనం దర్శించవచ్చు. ఇందులో శివుని, పార్వతీమాతని, గోశాలని కూడా దర్శించవచ్చు. ఇక్కడ గోగ్రాసం సమర్పించి గోసేవ కూడా చేసుకోవచ్చు. మనసుని స్థిరంగా నిలిపి మనోనిబ్బరంతో ధైర్యంగా అడుగులు వేస్తారట ఈ మందిర దర్శనంతో. ఇక్కడ మనం దర్శించవలసిన వాటిలో మరొక ముఖ్యమైనది సిద్ధవట్ తీర్థ మందిర్. ఇది అతి ప్రాచీన మందిరం. గణేష్, శివ లింగ పురాణాల్లో సిద్ధవట్ని కల్పవృక్షంగా పేర్కొన్నారు. 1000 సంవత్సరాల క్రితం ఈ అశ్వత్థ వృక్షాన్ని పార్వతీమాత నాటారని, శివరూపంలో ఆ వృక్షాన్ని కొల్చారని పురాణ ప్రసిద్ధి. ఈ వృక్షం కోరికలను తీర్చే కల్పవృక్షంగా పేర్కొంటారు. ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున వెలసిన అతి పురాతన వటవృక్షం తీర్థక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కుమారస్వామికి సేనాధిపతిగా నియమించిన ప్రదేశం ఇదేనని, ఇక్కడే తారకాసుర సంహారం జరిగిందని చెప్తారు. ప్రపంచంలో 4 వృక్షాలు పూజనీయమని, అందులో ఒక వృక్షం ప్రయాగలో ఉన్న అక్షయవట్, మధుర బృందావనంలో ఉన్న వంశీవట్ రెండవది, గయలో ఉన్న బోధ్వట్ మూడవది, ఉజ్జయినిలో ఉన్న సిద్ధవట్ 4వ వృక్షం. ఇక్కడ ఉన్న వృక్షానికి సంతతిని, సంపత్తిని, సద్గతిని ప్రసాదించే శక్తి ఉందని, వీటిని పొందడానికి ఈ వృక్షానికి పూజలు చేస్తారు. మరో ప్రత్యేకత ఉంది ఈ పుణ్యతీర్థానికి. ఇక్కడ పితరులకు పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపి వారికి, తద్వారా చేసిన వారికి సద్గతి కలిగే విధంగా కార్యక్రమాలను నిర్వహించే ఆచారం ఇక్కడ ఉంది. సంపద, సంతతి కావాలనుకునేవారు ఈ వృక్షానికి రక్షణ కట్టి మృక్కుతారు. వటవృక్షాన్ని తప్పక దర్శించుకోదగిన ప్రదేశం.
ఈ ఆలయంలో అనేక పురాతన శివలింగాలు దర్శించుకుని పూజాధికాలు నిర్వహించుకోవచ్చు. తర్వాత మనం దర్శించవలసిన అతి ముఖ్యమైన దేవాలయం, ఇక్కడికి దర్శనానికి వెళ్ళకపోతే మన యాత్ర పూర్తి కాదని చెప్తారు. అదే కాలభైరవుని దేవాలయం. శివుని అష్టభైరవుల్లో ప్రధానుడైన కాలభైరవ ఆలయం ప్రాముఖ్యత గురించిన వివరాలు స్కంద పురాణంలోని అవంతి ఖండం వంటి హిందూ గ్రంథాల్లో ప్రస్తావించబడినది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. దేవుడికి సమర్పించే నైవేద్యాల్లో పూలు, కొబ్బరికాయ, ధూపం మొదలైనవి పూజా ద్రవ్యాలతో పాటు మద్యాన్ని కూడా కాలభైరవునికి సమర్పించే ఆచారం ఉన్నది. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలను కొనుగోలు చేసి గర్భగుడిలో ఉన్న పూజారికి ఇస్తే వారు మధ్యంలో సగభాగాన్ని కాలభైరవ విగ్రహానికి సమర్పించి మిగిలినది మనకి తిరిగి ఇస్తారు. అయితే కొందరు భక్తులు స్వయంగా స్వామివారికి ఇస్తే స్వీకరించలేదని, కేవలం తంత్రశక్తి గల పూజలు సమర్పిస్తేనే కాలభైరవుడు స్వీకరిస్తారట అని అక్కడి వారు చెప్పారు. ఇక్కడ ఒక స్థల పురాణం కూడా ఉన్నది. ఒకానొక సమయంలో శివుని బ్రహ్మదేవుడు అవమానపరుస్తారట. ఆ అవమాన భారంతో శివుడు బ్రహ్మదేవుని శిరస్సు ఖండించుటకు కాలభైరవుని అవతారం ఎత్తారని స్థల పురాణంగా చెప్తారు. ఇక్కడ శునకం కాలభైరవుని వాహనంగా ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడే ఉజ్జయిని క్షేత్రపాలకుడు. ఉజ్జయినిలో మరో దర్శనీయ క్షేత్రం మంగళనాథ్ ఆలయం. మత్స్య పురాణం ప్రకారం ఇది అంగారకుని అంటే కుజుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం నుంచి కుజగ్రహం స్పష్టంగా కనపడుతుందని, ఇక్కడి నుంచే ఖగోళ అధ్యయనాలు జరుపుతారని చెప్తారు. ఈ ఆలయంలో కుజదోష నివారణ, కాలసర్ప దోష నివారణ పూజలు జరుపుతారు. దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పూజల్లో పాల్గొనడం విశేషం. దుర్గాదేవి, హనుమాన్ ఆలయాలను కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. కర్కట రేఖ ఈ ఆలయం మీద నుంచే వెళ్తుంది. పురాణ కథ ప్రకారం మహాశివునికి అంధకాసురునికి యుద్ధం జరిగే సమయంలో శివుని యొక్క స్వేద బిందువు రాలిపడి భూమిని చీల్చుకొని శివలింగం ఉద్భవించింది. ఆ శివలింగమే మంగళనాథ్గా, అంగారకునిగా, శివుడు పృథ్వీ కుమారుడిగా చెప్తారు. ఆలయంలో జరిగే అన్నాభిషేకం, మంగళవారం జరిగే ప్రత్యేక హోమ పూజలు విశేష సిద్ధిని కలిగిస్తాయని భక్తుల విశ్వాసం. తరువాత ముఖ్యమైన మరో దేవాలయం సాందీపని ఆశ్రమం. మహాభారత కాలం ప్రారంభంలో ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రంగా శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుదాముడు గురు సాందీపని ఆశ్రమంలో విద్యను అభ్యసించిన ప్రదేశం ఇదేనట. ఈ ఆశ్రమం ఇప్పుడు దేవాలయంలా కనిపిస్తుంది. ఇక్కడ గురు సాందీపని విగ్రహంతో పాటు కృష్ణుడు, బలరాముడు మరియు సుదాముని విగ్రహాలు ఉన్నాయి. 1 నుండి 100 సంఖ్యలు చెక్కబడిన ఒక రాయి కూడా ఉంది. అది గురు సాందీపుని స్వయంగా చేశారని నమ్ముతారు. ఇక్కడ సర్వేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్నది. శేషనాగ్తో కూడిన 6000 సంవత్సరాల శివలింగం దాని సహజ రూపంలో ఉంది. మరియు గురు సాందీపని వారి శిష్యులు కూడా పూజిస్తారని ఇప్పటికీ నమ్ముతారు. ఆశ్రమంలో లోతుగా ఉన్న గోమతీ కుండ్లో నీరు శ్రీకృష్ణుడు సృష్టించినట్లు ఆ నీరు పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఆ కుండానికి ఫెన్సింగ్ వేసి లాక్ చేశారు. మేము దర్శనం మాత్రమే చేసుకున్నాము. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ లోపల వాళ్ళు శ్రీకృష్ణుల వారు ఏమేమి కళలు నేర్చుకున్నారో అవన్నీ కూడా చక్కగా మనకి ఒక ఎగ్జిబిషన్లా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చూడొచ్చు. ఆ 64 కళలు ఏమేమిటో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆశ్రమం. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా అది చూడవలసిన ప్రదేశం. తర్వాత మనం అక్కడ ఇంకొక దర్శనీయ క్షేత్రం ఏంటంటే భర్తృహరి గుహలండి. ఈ గట్కాలిక మాత ఆలయాన్ని దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఈ గుహలు 11వ శతాబ్దానికి చెందినవిగా చెప్తారు. భర్తృహరి అంటే రాజా విక్రమాదిత్యుని సవతి సోదరుడు. వీరు ప్రాపంచిక జీవితాన్ని త్యజించి ధ్యానాన్ని కొనసాగించడానికి శాంతిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్లు చెప్తారు. భర్తృహరి జ్ఞాని. సంస్కృత భాషలో అనేక రచనలు ఇక్కడే చేసినట్లు నమ్ముతారు. వీరి రచనల్లో నీతి శతకం అత్యంత ప్రజాదరణ పొంది నేటికి వీరి రచనలు పండితులు, విద్యార్థులు అధ్యయనం చేసి పరిశోధింపబడుతున్నాయి.
సమయాభావం వల్ల మేము ఈ ప్రదేశాన్ని దర్శించలేకపోయాము. తర్వాత ద్వారకాధీష్ గోపాల్ మందిర్. ఉజ్జయిని జంక్షన్కి 2 కిలోమీటర్ల దూరంలో సందడిగా ఉండే బిగ్ మార్కెట్ స్క్వేర్ మధ్యలోనే ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ద్వారకాధీష్ ఆలయం. ఇది బద్రీనాథ్ ఆలయ రూపంలో కనపడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం, శివుడు, పార్వతి మరియు గరుడ విగ్రహాలు ఉన్నాయి. కృష్ణుడి గడ్డానికి ఉన్న వజ్రం మరియు వెండి తలుపులు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవిగా చెప్తారు. ఇప్పటికీ ద్వారకాధీష్ మందిరానికి అర్ధరాత్రి సమయంలో మహాకాళేశ్వరుడు వస్తూ ఉంటారని చెప్తారు. మహాకాళ్ మందిర్ తర్వాత ఈ మందిరమ పెద్దదిగా ఉన్నది. ఇప్పటి వరకు చెప్పిన దేవాలయాలు అన్నీ కూడా ఎక్కువ రష్ లేకపోతే హాఫ్ డేలోనే మనం కవర్ చేయొచ్చు. పై దేవాలయాలు అన్నీ కూడా ఒకే సైడ్లో ఉన్నాయి. మరో సైడ్లో ఉన్న దేవాలయాలకి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం జరిగింది. అవి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, ఒక 4 కవర్ చేసినట్టున్నాము. వాటి వివరాలు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పే దేవాలయాలన్నీ ఉజ్జయినిలో ఒకవైపు ఉంటాయండి. ఇవి మెయిన్ టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటాయి. మేము ముందుగా దర్శించుకున్నవి చింతామణి గణేష్ మందిర్. ఈ దేవాలయం ఉజ్జయినిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. చుట్టుప్రక్కల వారు ఏ ముఖ్య కార్యం తలపెట్టినా, ఏ శుభకార్యం జరిపినా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే ఈ మందిరంలో మనకి చింతామణి గణేష్తో పాటు శ్రీ ఇచ్ఛామణి గణేష్, శ్రీ సిద్ధి వినాయక్ గణేష్, శ్రీ విఘ్నాంతరి గణేష్ మొదలైనవి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్థల పురాణం కనుక చూసినట్లయితే రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస కాలంలో ఉజ్జయినిలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగవలసి వచ్చినది. ఆ సమయంలో సీతాదేవికి బాగా దాహంగా ఉండడంతో దగ్గరలో ఎక్కడా నీరు దొరకలేదు. అప్పుడు లక్ష్మణుడు తన బాణంతో ఒక నీటి గుండాన్ని సృష్టించారట. వదిన సీతామాత దాహాన్ని తీర్చినట్లుగా స్థల పురాణం. ఇప్పటికీ మనం అక్కడ లక్ష్మణ కుండుని చూడవచ్చు. చాలా లోతుగా ఉంటుంది. ఆ నీరు స్వీకరించే ముందు సీతాదేవి చింతామణి గణేష్ని, ఇచ్ఛామణి గణేష్, సిద్ధి వినాయక్ గణేష్ని పూజించినట్లు స్థల పురాణం. ఈ 3 వినాయక విగ్రహాలు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ప్రతిష్ఠిత విగ్రహాలుగా చెప్తారు. సైజుల వారీగా వినాయకుడు 3 రూపాలుగా మనకి దర్శనం ఇవ్వడం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వీరిని దర్శనం చేసుకున్నాక విఘ్నహంత్రి గణేష్ ఆ ప్రాంగణంలోనే ఉంటుంది. ఆ గణేష్ను మనం దర్శనం చేసుకొని అక్కడ లక్ష్మణ్ బావడి అంటారు, లేదా లక్ష్మణ్ కుండు. ఇది కూడా దర్శించుకుంటేనే పూర్తి ఫలితం ఉంటుందని స్థల పురాణం అక్కడ చెప్పారు. ఇక్కడే అతి పురాతన శివలింగం కూడా ఉన్నది. మనం శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. తరువాత దర్శించినది నవగ్రహ శని మందిర్. ఇది త్రివేణి తీర్థంగా క్షిప్రా, గండకి, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో ఉన్న అతి పురాతన చారిత్రక నవగ్రహ దేవాలయం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రాజా విక్రమాదిత్య నిర్మించినట్లు, శనిదేవుడు శివుని రూపంలో ఉన్న మొట్టమొదటి ఆలయంగా ఇక్కడ స్థల పురాణం. విక్రమాదిత్యుడు గొప్ప చక్రవర్తే కాదు, అత్యంత భక్తుడు. నవగ్రహాలని విక్రమాదిత్యుడు బంధించిన ప్రదేశం కూడా ఇదే అని ఇక్కడ స్థల పురాణం. శనీశ్వరునికి ప్రదక్షిణ పూర్వకంగా మనం వెళ్తే కనుక నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శనిదేవునికి తైలాన్ని హృదయపూర్వకంగా ఎవరైతే అర్పిస్తారో వారి ఆశీస్సులు తప్పక లభించి జీవితంలో అన్ని కష్టాలు గట్టెక్కుతాయని నమ్మకం. తర్వాత దర్శించింది భూకీమాత మందిరం. ఇది చాలా ప్రత్యేకంగా మనకు కనపడుతుందండి. ఈ ఉజ్జయినిలో దాదాపు అన్ని దేవాలయాలు రాజా విక్రమాదిత్యుని జీవిత కథతో ముడిపడి ఉంటాయి. భూకీమాత అంటే అక్కడ గ్రామ దేవత అన్నమాట. ఆ గ్రామదేవత ఆకలితో అలమటిస్తూ ప్రతిరోజు ఒక యువకుడిని బలి తీసుకునే రోజులవి. ఒకరోజు తన కుమారుడు బలి కాపోతున్నాడని రోధించిన ఒక తల్లికి ఆ రోదన్ను చూసిన యువ విక్రమాదిత్యుడు తన కొడుకు స్థానంలో ఉన్న తల్లికి తాను ఆహారంగా వెళ్తానని వాగ్దానం చేసి వెళ్తాడు. విక్రమాదిత్యుడు 56 నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఆమెను శాంతింపచేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడై చక్రవర్తిగా ఉజ్జయిని రక్షకుడిగా ఉండమని అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని తిరిగి దిగ్విజయ యాత్రను తను ప్రారంభించాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తన గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణం. అంతేకాకుండా ఈ మాత
భూకి మాతగా నగరానికి వెలుపలికి వెళ్ళి ఆ రాజ్యానికి సంరక్షణగా ఉన్నట్లు మొదట అమ్మవారు వెలిసింది ఈ నది మధ్యలో అని చెప్తారు. ఇక్కడ మహామాయ మరియు మహానాయ విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. దీపస్తంభాలు కూడా ప్రత్యేక దినాల్లో వెలిగించి కోరికలు తీరిన వారు మాంసాహారాన్ని వండి నివేదించే పద్ధతి కూడా ఇక్కడ ఉందట. తర్వాత మనం రిటర్న్లో దర్శించిన ఆలయం ఏంటంటే మహాకాళ్ మందిర్ దగ్గరలోనే ఉంటుంది. కొత్తగా నిర్మించిన చార్ధామ్ మందిర్, ద్వాదశ జ్యోతిర్లింగ మందిర్ దర్శించాము. ఇక్కడే మనకి వైష్ణవదేవి టెంపుల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. కొత్తగా అద్భుతంగా నిర్మించిన మహాలోక్ కారిడార్లో నైట్ వాక్కి వెళ్ళాము. మెయిన్ మందిర్కి బ్యాక్ సైడ్ భారతమాత మందిర్ దర్శనమిస్తుంది. ఇక్కడ సాయంత్రం సమయంలో వందే మాతర గీతం చాలా అద్భుతంగా వినపడుతూ చాలా ప్రశాంతతని కలిగించింది. ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ ప్రధాన ఆకర్షణ. దీని చుట్టూ పురాతనమైన రుద్రసాగర్ సరస్సు ఉంది. మహాకాల్ లోక్ 108 స్తంభాలు, దాదాపు 200 శిల్పాలు మరియు శివుని కథలు వర్ణించే వివిధ రకాల చిత్రాలు ఉన్నాయి. ఈ కారిడార్ చీకటి పడ్డాక దీపపు కాంతుల్లో అత్యంత అందంగా ఉంటుంది. ఈ కారిడార్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుని ప్రధాన దేవాలయానికి ఆనుకునే ఉంది. ఈ పురాతన ఆలయాలన్నీ మేము ఈ సైట్ సీయింగ్ దానిలో భాగంగానే మేము దర్శించుకున్నాము. ఒక 1 డేలో మొత్తం, అంటే ప్రతి హాఫ్ డే, ఫస్ట్ హాఫ్ డేలో 3-4 అవర్స్ పట్టింది, సెకండ్ హాఫ్ డేలో కూడా 3-4 అవర్స్ పట్టింది మాకు. ఇవన్నీ దర్శించుకున్నామండి. కానీ మెయిన్ టెంపుల్లో నేను ఏమేం మందిరాలు ఉన్నాయి, ముఖ్య మందిరాలతో పాటు అవన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు వీడియో లెంగ్త్ ఎక్కువైనా ఒక్కసారి మనం వాటిని విని మన జన్మని ధన్యం చేసుకుందాము. అయితే ఈ మెయిన్ టెంపుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఉజ్జయిని ఆలయంలో ప్రవేశించాక మొదటిగా మనకి హనుమంతుడు దర్శనమిస్తారు. తర్వాత నవగ్రహ శివలింగాలు దర్శనమిస్తాయి. తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగ్, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ్, వీటితో ముఖ్య శివలింగాలతో పాటు అతి పురాతన స్థల ప్రాశస్త్యం కల ఉపాలయాలు అనేకం ఉన్నాయి చుట్టుపక్కల. దానిలోని అంటే మెయిన్ టెంపుల్లో ఇందులో భాగంగా త్రివిష్టపేశ్వర్ మహాదేవ్ మందిర్, నీలకంఠేశ్వర్ మందిర్, బృహత్పతేశ్వర్ మహాదేవ్ మందిర్, స్వప్నేశ్వర్ మహాదేవ్ మందిర్, శ్రీ సంకటమోచన్ సిద్ధదాస్ హనుమాన్ మందిర్, చింతాహరణ్ గణేష్ మందిర్, రిద్ధి సిద్ధి గణేష్ మందిర్, లక్ష్మీ నృసింహ మందిర్, అనాది కల్పేశ్వర్ మహాదేవ్ మందిర్, సీతామాత మందిర్, వృద్ధ కాళేశ్వర్ మందిర్. ఇవన్నీ దర్శించుకున్నాక సప్తర్షులు ప్రతిష్ఠించిన అనేక శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని దర్శించుకున్నాక చివరిగా సాక్షి గోపాల్ మందిర్ని దర్శించుకుంటే మన యాత్ర, ఉజ్జయిని యాత్ర కంప్లీట్ అయినట్లు మనకి చెప్తారండి. కాబట్టి చక్కగా వీటన్నిటిని ఎంతో చాలా ప్రశాంతంగా ఉంటుందని గుడి, దేవాలయం ఇవన్నిటిని దర్శనం చేసుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్ అయినవి ఉండి మీకు తెలిసినవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఏమైనా వీటి మీద మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. స్వస్తి.